సో ఇక్కడ రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఎవరైతే ఉన్నారో ఆయనే జేమ్స్ మైకెల్ అండర్సన్. సో ఈయన సింపుల్గా మనం ఏమంటామంటే అండర్సన్ ఆర్ జేమ్స్ అండర్సన్ అని కూడా పిలుస్తుంటారు. ఓకేనా. సో ఇక్కడ ఇష్యూ ఏంటి, మనకి అండర్సన్ ఇంగ్లాండ్ చెందిన ఫాస్ట్ బౌలర్. ఆయన ఓవరాల్గా మొత్తం టెస్టులలో వచ్చేసి సో 704 వికెట్లు అండ్ సో వన్డేలలో వచ్చేసి సో 260+ వికెట్స్. సో ఆయన 69 వికెట్స్ సాధించడం జరిగింది. సో ఓవరాల్గా ఆయన 973 వికెట్స్ సాధించాడు. సో బట్ ఈయన కన్నా ముందు తీసుకుంటే మీకు షేన్ వాన్. సో వరల్డ్లోనే మిస్టీరియస్ స్పిన్నర్ ఎవరైతే ఉన్నారో సో షేన్ వాన్, ఆయన సో టెస్టులలో వచ్చి మనకి 708 వికెట్లు అండ్ సో నెక్స్ట్ వన్ సో వన్డే ఇంటర్నేషనల్ వచ్చేసి ఆయన మనకి 293 వికెట్స్ సాధించాడు. సో ఓవరాల్గా మొత్తం 1000 వికెట్లు సాధించినటువంటి సో ప్రపంచంలోనే సో ఫస్ట్ పర్సన్ సో షేన్ వాన్. ఆ తర్వాత ముత్తయ్య మురళీధరన్, సో శ్రీలంకకు చెందిన సో మిస్టీరియస్ స్పిన్నర్. ఈయన జీవితం పైన రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది. సో ముత్తయ్య మురళీధరన్ ఆయన టెస్టులలో వచ్చేసి 800 వికెట్లు సాధించాడు. సో రీసెంట్గా దీనిపైన ఒక మూవీ కూడా రావడం జరిగింది. అయితే దీనిలో విజయ్ సేతుపతి నటిస్తానని అనౌన్స్ చేయడంతో వివాదమైంది, ఆయన వైదొలిగాడు. సో ఈ మూవీ ఆధారంగా వచ్చిన సినిమాని 800. దాని డైరెక్టర్ ఎవరంటే ఎంఎన్ శ్రీపతి. ఓకేనా, డైరెక్టర్ వచ్చి ఎంఎన్ శ్రీపతి. గతంలోకి ఎగ్జామ్లు అడిగాడు, ఏది మీకు 2016 తెలంగాణ గ్రూప్ 2లో. సో మహేంద్ర సింగ్ ధోని జీవితంపై వచ్చిన ధోని ద అన్టోల్డ్ స్టోరీ సో డైరెక్టర్ ఎవరని అడిగాడు, ఆయన నీరజ్ పాండే. ఇటీవల మొత్తం 4 క్రికెటర్ల జీవితాలపై సినిమాలు వచ్చినాయి. సో దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి 83లో ఇండియా వరల్డ్ కప్ గెలుచుకున్న సంఘటన ఆధారంగా వచ్చిన సినిమానే 83, దాని డైరెక్టర్ కబీర్ ఖాన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ముత్తయ్య మురళీధరన్ జీవితంపై వచ్చిన సినిమా సో 800, దాని డైరెక్టర్ ఎంఎన్ శ్రీపతి. అండ్ సో మనకి మహిళా లేడీ టెండూల్కర్గా పిలువబడే అండ్ అన్ని ఫార్మాట్లు కలిపి 10,000 పరుగులు సాధించినటువంటి మొట్టమొదటి భారత మహిళ మితాలీ రాజ్ జీవితంపై వచ్చిన సినిమా షెబాష్ మిత్తు, దాని డైరెక్టర్ శ్రీజిత్ ముఖర్జీ. అలాగే ధోని లైఫ్ స్టైల్పై ధోని అన్టోల్డ్ స్టోరీ వచ్చింది, దాని డైరెక్టర్ నీరజ్ పాండే. ఓకేనా. సో ఈయన 800 సాధించాడు. అండ్ ఇక వన్డే ఇంటర్నేషనల్ వచ్చేసి ఈయన 560+ వికెట్లు సాధించాడు. ఓకేనా. బట్ వీళ్ళిద్దరు స్పిన్నర్స్. సో టెస్టులలో 700 వికెట్లు సాధించినటువంటి సో ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ ఆర్ ఫేస్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే సో ఆయనే సో మనకి జేమ్స్ అండర్సన్. సో రీసెంట్గా రిటైర్ కావడం జరిగింది.